హాయ్ ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ మూవీ నుంచి వచ్చిన టీజర్ అయితే చాలా బాగుంది. అయితే టీజర్ రిలీజ్ అయిన తర్వాత అందరూ ఏంటంటే రామ్ చరణ్ గారి లుక్స్ గురించి అలాగే ఆయన ప్రెజెన్స్ గురించి ఎక్కువ మాట్లాడుకున్నారనమాట. సో తర్వాత యాక్షన్ ఎపిసోడ్స్ గురించి ఎక్కువ మాట్లాడినారు. అలాగే చాలా డైరెక్టర్ కానీ దిల్ రాజు గారు కానీ సో ఈ మూవీ స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా ఉండబోతుందని చెప్పి వాళ్ళకి స్టోరీ పైన చాలా గట్టి నమ్మకం ఉంది. సో ఈ స్టోరీతో పక్కా మేము బిగ్గెస్ట్ హిట్ కొట్టబోతున్నాం సంక్రాంతికి అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయిపోయారనమాట. అయితే మనం ఇంకో విషయం గురించి మాట్లాడుకోవాలి. ఏంటంటే ఈ మూవీలో వచ్చే సాంగ్స్ అనమాట. మేబీ ఈ మూవీలో 5 సాంగ్స్ ఉండబోతున్నాయంట. సో అందులో ఆల్రెడీ 2 సాంగ్స్ అయితే రిలీజ్ చేశారు. సో సాంగ్స్ విజువల్స్ పరంగా ఆల్రెడీ 2 సాంగ్స్ అయితే సూపర్ హిట్, అలాగే ఆడియో పరంగా కూడా సూపర్ హిట్ కొట్టేశాయి అనమాట. అయితే రిమైనింగ్ సాంగ్స్ గురించి ఇప్పుడు ఆడియన్స్ బాగా ఎదురు చూస్తున్నారనమాట. అయితే ఆ సాంగ్ అంటే ఈ మంత్ లాస్ట్ ఒక సాంగ్ రాబోతుందని చెప్పి ఆల్రెడీ తమన్ గారు అయితే చెప్పారనమాట. సో ఈ సాంగ్ ఎప్పుడు రాబోతుందని దాని గురించి ఫ్యాన్స్ అయితే బాగా ఎదురు చూస్తున్నారు. సో దీని గురించి కూడా తమన్ గారు ఒక ట్వీట్ పెట్టారు. తమన్ గారు నిజంగా చెప్పాలి అంటే తమన్ గారు ప్రతి అప్డేట్ని ఆయనే సినిమా నాది అన్నట్టు ఫీల్ అయ్యి ఆయన వర్క్ అయిపోయినా కూడా నా సినిమా అన్నట్టు ఆయన ప్రతి అప్డేట్ ఆయన ఇస్తున్నాడు అనమాట. ఫ్యాన్స్కి ఆయన హైప్ ఇస్తున్నాడు. సో నేనున్నాను, నేను చూసుకుంటాను, ఈ మూవీ ఎక్కడ తగ్గదు, ఈ మూవీ పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది అన్నట్టు తమన్ గారు చాలా హోప్స్ పెట్టుకున్నారు ఈ మూవీ పైన. అయితే ఆయన ఏం చెప్తున్నారంటే ఈ సాంగ్ చాలా బాగుంటుంది. సో మీకు నెవర్ బిఫోర్ టైప్ ఆఫ్ సాంగ్ అనమాట. ఇది మంచి మెలోడీ సాంగ్ అని చెప్పి ఆయన చెప్పారనమాట. అయితే ఈ సాంగ్ సంబంధించి 22 ఈ మంత్ 22 అయితే ఒక అప్డేట్ రాబోతుందంట. సో అఫీషియల్గా ఈ మూవీ ఈ సాంగ్ పేరేంటి, అలాగే ఏ రోజు రాబోతుందని చెప్పి ఒక అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారంట రేపు. సో అలాగే 25న ఈ సాంగ్ సంబంధించిన ప్రోమో ఒకటి రాబోతుందంట. సో ఆ తర్వాత 27th ఈ సాంగ్ రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది. బట్ ఈ మంత్ ఎండ్తో మళ్ళీ గేమ్ చేంజర్ హైప్ ఒక్కసారిగా పెరిగిపోతుంది, అందులో ఎటువంటి సమస్య లేదు. అలాగే జనవరి 10th ఈ మూవీ రిలీజ్ కాబోతుంది కాబట్టి ఈ మూవీ పైన మీకున్న ఎక్స్పెక్టేషన్స్ గురించి కింద కామెంట్ చేయండి. అలాగే ఈ మూవీలో వచ్చే ఏ సాంగ్ మీకు బాగా నచ్చిందో ఆ సాంగ్ గురించి ఒకసారి కామెంట్ చేసి చెప్పండి.